ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఎప్పటికప్పుడు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో జరిగే అభివృద్ధి చెప్తా ఉన్నా, పేదవారికి సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వం ఉపయోగపడేది చెప్తా ఉన్నా, మీకు చేస్తూ ఉండే ప్రయోజనాలను కూడా ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటూనే ఉన్నాను. నేను అది మంచినీళ్ళు ఇచ్చేదైనా, పార్క్ అభివృద్ధి అయినా, మరొక అభివృద్ధి అయినా, ఎగ్జిబిషన్ వచ్చినా, ఉచితమా మంచా చెడ్డ, అదేవిధంగా మాపై వచ్చిన విమర్శలకు కూడా ఏ విమర్శ సత్విమర్శ, ఏ విమర్శ రాజకీయ దురుద్దేశంతో చేసే విమర్శ, ఎందులో నిజాలున్నాయి, ఎందులో నిజాలు లేవు అనేది కూడా నేను స్పష్టంగా ఈ నియోజకవర్గ ప్రజలైన మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తానే ఉన్నా. నేను ఎప్పుడు మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే విమర్శలను, వారి వాదనను వింటూ ఉంటారు. నాపై వారు చేసే విమర్శలు నేను చెప్తా ఉండేది కూడా మీరు వింటూ ఉంటారు. నేను అడిగేది మాత్రం మిమ్మల్ని ఒక్కటే, ఎవరిది న్యాయం ఉందో విఘ్నత కలిగిన ప్రజలారా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండండి. అబద్ధాలు చెప్పే వాళ్ళను నమ్మకుండా, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోకుండా, వాస్తవానికి దగ్గరగా సత్యాన్ని మాత్రమే మీరు చూడగలిగితే మీ బిడ్డ రాచమల్లు శతకోటి వందనాలు మీకు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లేని రాజకీయాలలో సరికొత్త విధానం చోటు చేసుకుంటూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి నమ్ముకునే ఆయుధం అబద్ధం. అతని దగ్గర ఇంకా రెండో ఆయుధమే లేదు ప్రజలారా, ఏది లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడము లేదు, ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధి విధానాల మీద ప్రజల కోసం యుద్ధం చేసింది లేదు, తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తిని ఈ ఊరి ప్రజల కోసం, మంచి కోసం ఖర్చు చేసే విధానము లేదు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే కార్యకర్తలను, నాయకులను బలోపేతం చేయడానికి తన నాయకత్వ లక్షణాలతో ప్రభావితం చేసే విధి విధానము లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అతని దగ్గర ఉన్న ఏకైక అస్త్రం అబద్ధం చెప్పడం. ఆ అబద్ధాన్ని కూడా ఆగిత్యంగా దక్కినట్టు చెప్పడం. ఈ అబద్ధాలు కూడా ఎట్లుంటున్నాయి అని చెప్పే అబద్ధాలంటే ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది కూడా మర్చిపోయినాడు. ఏదైనా సరేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాచమల్లుకు నష్టం చేసేదానికోసం ఎంత పచ్చి అబద్ధమైనా సరే, ఎంత విడ్డూరమైన అబద్ధమైనా సరే చెప్పడం అలవాటు చేసుకొని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 30-40 సంవత్సరాల రాజకీయాన్ని కలుషితం చేసినాడు. ఇంత అబద్ధాలు, ఇంత ఆగిత్యము, ఇంత దక్కినట్టు, ఇంత వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని హననం చేసే విధానం ఒక్కరోజు కూడా రమణారెడ్డి గారు చేయలే, వరదరాజిరెడ్డి గారు చేయలే, లింగారెడ్డి గారు చేయలే, కొవ్వూరు రమేష్ రెడ్డి వాళ్ళు కూడా చేయలే, ఎవ్వరు చేయలే. ఫస్ట్ టైం ఇతను మాత్రమే ఈ సిద్ధాంతానికి తెరదీసినాడు. అక్కడికి మేము ఓర్పుగానే 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నోటికొచ్చిన ప్రతి అబద్ధం చెప్తా ఉంటే 20 సార్లకు ఒక్కసారి నేను స్పందించి, మిగతా సార్లు ఎవరో మా వాళ్ళు చెప్పడం, కొన్నిసార్లు వదిలేయడం, ప్రజలే గుర్తిస్తారులే అని చెప్పి. ప్రొద్దుటూరులో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగితే ఎమ్మెల్యే పట్టించినాడు. ఎమ్మెల్యేకి ఏం అవసరం ఉంటుంది? ప్రొద్దుటూరులో ఉండే ధనవంతులపైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు మరొకరు వచ్చి దాడి చేస్తే ఏం సంబంధం? నాకు సంబంధం కథ దేవుడు ఎరుగు. నాకేం ప్రయోజనం ఉంటుంది? నా ఊరోళ్ళను పట్టుకుంటే నాకు మంచిదే? రేపొద్దున వాళ్ళు నాకు ఓటేస్తారా నేను పట్టిస్తే? పోనీ పట్టించిన వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉండారా?
బుషెట్టోళ్ళు తెలుగుదేశమా? బుషెట్టోళ్ళు వైఎస్ఆర్ పార్టీ? వ్యాపారస్తులు. ఆర్యవైశ్య ప్రముఖుడు, వ్యాపారస్తుడు. మిమ్మల్ని గౌరవిస్తారు, నన్ను గౌరవిస్తారు. ఓటు ఎవరికేస్తారో ఆ కన్యకా పరమేశ్వరికే తెలియాలి. ఇట్లా ఎంతమందినైనా ఏం ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు ఓ 2 లక్షల రూపాయలు ఎక్కువ మించి ఉంటే పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఇది ప్రజలకు అసౌకర్యమే. ఇంకా నోటిఫికేషన్ రాలే. స్పందించింది నేను, పోలీసులకు విజ్ఞప్తి చేసింది నేను, ప్రజలను హుషారుపరిచింది నేను. పోలీసులు మరీ ఎక్కువ దాడులు చేస్తే కొద్దిగా రియాక్ట్ అయ్యి బంగారంగల దగ్గర పోయి వారికి రక్షణగా ఉండి విజ్ఞప్తి చేసింది నేను. ఎస్పీ గారితో మాట్లాడింది నేను. డీజీపీ గారితో మాట్లాడడానికి విజయవాడకు పోయింది నేను. నేనే చేయించిన, నేనే నిరసన చేస్తానా సానుభూతి కోసమని మాట్లాడితే ఏం సానుభూతి కావాలా నాకు? 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 3ఓసారి ఎమ్మెల్యే కావడానికి అర్హత ఉంది. నా పార్టీ గుర్తించింది, టికెట్ ఇచ్చింది. నేను సేవ చేసింటే ప్రజలు ఓటేస్తారు. నేను అభివృద్ధి చేసింటే ప్రజలు ఓటేస్తారు. నేను శాంతిని నెలకొల్పింటే ఓటేస్తారు, లేకపోతే తిరస్కరిస్తారు. దీనికి సానుభూతి ఎందుకు? సానుభూతితో నాయకత్వాన్ని బ్రతికించుకోవడం అంటే ఆత్మహత్య మేలు, రాజకీయ ఆత్మహత్య మేలు. నాకు తెలిసి రాజకీయాన్ని బ్రతికించుకోవడానికి, పదవులు దక్కించుకోవడానికి కావాల్సింది సానుభూతి కాదు, సామర్థ్యం కావాలా, నాయకత్వ సామర్థ్యం కావాలా, ప్రజల హృదయాలను తెలుసుకొని మననగలగాల. అది రాచబొల్లకు తల్లి గర్భంలో నుంచి వచ్చింది. అదే విశ్వసించినా అట్నే ఓటేస్తారు. వారు ఏ తీర్పు ఇచ్చినా శిరసావిస్తా. అదివే ఎగ్జిబిషన్. నేను ప్రజలకు భారం ఉండకూడదు. ఏదో ఆ ఈశ్వరుని దయ వల్ల నాకు 10 రూపాయలు నా దగ్గర ఉంది. ఈ ఊళ్ళో ఉండే ధనవంతులతో పోలిస్తే నా దగ్గర 10 పైసలు లేదు, 10 పైసలు లేదు. కానీ ఆ చిన్నపాటి డబ్బైనా కానీ ప్రజలకు పెట్టాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ అంటే నేనే డబ్బు కట్టాలి మున్సిపాలిటీకి, ప్రవేశ రుసుము లేదు అన్నా. దానికి ఇది ఇట్లా కాదు, అది అట్లా. లోపల దోశ 2 రూపాయలు ఎక్కువ అమ్మినారు, నీళ్ళ బాటలు 5 రూపాయలు ఎక్కువ అమ్మినారు. ఈ లెక్కంతా ఎమ్మెల్యేకి పోతుంది. ఏమన్నా న్యాయమా? నేను ఎగ్జిబిషన్కు 70 లక్షలు 60 లక్షలు ఊరికియడం ఏంది? నేను దోశ పెన్న పెట్టి దోశ వేసుకొని ప్రజలతో 2 ఏమన్నా అర్థమా? కరోనా వస్తే మీరు ఎవ్వరు లేరు. ప్రవీణ్ లేడు, ప్రవీణ్ కుటుంబం లేదు, తెలుగుదేశంలో ఎవ్వరూ లేరు. ఉండింది ప్రభుత్వ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలైన నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళే ఉండేది. అన్న కోసము ప్రాణాలు తెగించి నా వెంట నడిచింది. ఇదిగో నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు నడిచినారు. ఆనాటి కమిషనరు, ఆనాటి ఎండిఓలు, ఆనాటి శానిటేషన్ వర్కర్లు, ఆనాటి పోలీసులు నా వెంట నడిచింది. మేము తెగించి ప్రాణాలకు తిరిగితే కోట్ల రూపాయలు నాకు సంబంధించిన నా తమ్ముళ్ళు, నా కౌన్సిలర్లు, నా వాళ్ళందరూ కూడా వారానికి ఒకసారి చొప్పున కూరగాయలని, పప్పు దినుసులని, బియ్యమని, డబ్బులని రకరకాలుగా కోట్ల రూపాయలు పంచినాం. పండగ వస్తే, రంజాన్ వస్తే రంజాన్ తోఫా అని 2 కోట్లు పెట్టి 24,000 కుటుంబాలకు ఇచ్చినాం. క్రిస్మస్ వస్తే 70 లక్షలు పెట్టి పంచినాం. శానిటేషన్ వర్కర్లకు 5,000 చొప్పున 25 లక్షలు ఇచ్చినాం. పాత్రికేయ మిత్రులను ఆదుకున్నాం. ఇంత డబ్బులు మేము దాదాపు అందరి లెక్క కలిపి 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలకు తెగించి శానిటేషన్ చేసి తిరిగితే దాన్ని కూడా ఆనాడు లేరు, తర్వాత వచ్చి శ్రీనిధి పాలోలతో లెక్క తీసుకునే అంటారు. అంగళ్ళు తెరిచేదానికి కమిషన్ అడిగినా అంటారు. ఇంతకంటే నీచమైన అబద్ధాలు ఉంటాయా? మా ప్రాణం కంటే డబ్బు గొప్పదే. ప్రజల ప్రాణాల మీద కరోనా వచ్చినప్పుడు మీరు లేరు, మేము ఉండాం. మేము ప్రాణాలు పనంగా పెట్టినాం, డబ్బులు పనంగా పెట్టినాం, సేవ చేసినాం, మీరు లేరు. అభినందించకపోయి పాలలతో లెక్క తీసుకునే అంటావు, అంగలు తెరచాలంటే లెక్క తీసుకునే అని చెప్పి విస్తృతమైన ప్రచారం చేసి మాట్లాడినారు. ఇది ఎంత అబద్ధము, ఎంత వ్యక్తిత్వాన్ని హననం చేసే అబద్ధాలు. మట్కా, గుట్కా, క్రికెట్, జూదము, ఇసుక,
భూ కబ్జాలు సర్వము నేనే చేసి డబ్బు సంపాదిస్తానని చెప్పి ఆధారాలు లేని అపనిందలు నా మీద వేసి రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని ప్రవీణ్ చేసే ప్రయత్నము ఎంత హీనమైంది. ఎన్నిసార్లు మేము అడిగినాం, భూ కబ్జాలైనా మట్కా అయినా జూదమైనా ఏదైనా నీ దగ్గర ఏ ఆధారం ఉన్నాను ప్రచురితం చేయయ్యా అని చెప్పినాం. నా దగ్గర 2,000 కోట్ల ఆస్తి ఉంది సంపాదించిన అని చెప్తాడు. 200 కోట్లు లేదు, 100 కోట్లు ఏం చెప్పినా నేను. దానికి కూడా ఆ పిల్లోడు మాట్లాడేది, నీ దగ్గర 2,000 కోట్లు ఉంది నేను ఇస్తా 100 కోట్లు అనడు. 100 కోట్లు యాడ్ నుంచి వచ్చిందో చెప్పుంటాడు. ఏంది ఇది ప్రజలారా, ఇది 100 కోట్లు యాడ్ నుంచి వచ్చిందంటే ఇయే కదా. పిల్ల మాటలు, పచ్చి అబద్ధాలు, ఇది అయిపోయింది. నందం సుబ్బయ్య హత్య స్పష్టంగా చెప్పిన నేను. చౌడమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పినా, ప్రజలకు చెప్పినా, నా ఆత్మసాక్షిగా చెప్పినా. నువ్వు సిబిఐ విచారణ చేసుకో, హైకోర్టులు వేసుకో, ఇంకోటి వేసుకో, ఎవరితోనే చేసుకో, నాకు వచ్చిన ఇబ్బంది లేదు, న్యాయ పోరాటం చేసుకో. నేను కొలిసే అమ్మవారి సాక్షిగానే చెప్పిన, అమ్మవారి పాదాల చేతులు పెట్టే చెప్పిన. నేను హత్య చేయలేదు, హత్య చేయించలేదు. ఎవరు చేసినారో ఆ హత్య చేసేవాళ్ళు నాకు చేస్తున్నారని తెలిస్తే కూడా ఆపుతా అని చెప్పిన. నందం సుబ్బయ్యనే కాదు, నా కనుసూపు మేరలో ఎక్కడ ఎవరు హత్య చేస్తున్నారని తెలిసినా ఆపుతా. ఎప్పుడు శాంతియుతమైన వాతావరణానికి భగ్నం ఎవరు చేసినా కూడా నిరోధిస్తా. ఇది అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పిన. ఆ పాట పాడివి అబద్ధం 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 అబద్ధం. దేనికి ఈ అబద్ధాలన్నీ మీరు చెప్పేది? తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం. తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంటుంది, కానీ నిన్ను ఎమ్మెల్యే చేసే అధికారం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందే ప్రవీణ్? లేదు, ఈ ఊరు ప్రజల చేతుల్లో ఉంది. నువ్వు 4 అబద్ధాలు చెప్పినా, మాతో కొట్లాడినట్టు నటించినా, కేసులు బిండాయని అబద్ధాలు చూపించినా, రకరకాలుగా నువ్వు డ్రామాలు ఆడితే టిక్కెట్ తెచ్చుకోగలుగుతావేమో, కానీ నీ అబద్ధాల వలన నా వ్యక్తిత్వం మీద మరక పూసి ప్రజలు నమ్మించి నేను గెలవాలని నువ్వు అనుకుంటున్నావు చూడే, ఇది కష్టం. ఏ అబద్ధానైనా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా 100లో 10 మందినో 15 మందినో 20 మందినో నమ్మించగలుగుతావు, కానీ 80 మందిని నమ్మించలేవు. ఆ 20 మందిని కూడా ఒక్కసారి నమ్మిస్తావు, 2 సార్లు 10 మందిని నమ్మిస్తావు, 3వసారి ఒక్కరిని కూడా నమ్మించలేవు. అందుకే నీ ఆయుధం అబద్ధం అనే దాన్ని వదిలేసి ప్రజాసేవ అనే ఆయుధాన్ని చేత పట్టి నీవు నిజాయితీగా వ్యవహరించడం నేర్చుకోగలిగితే రాజకీయాలలో నీకు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా పదవి వస్తుంది. పదవి రాకపోయినా ప్రజల హృదయాలలో గౌరవం ఉంటుంది. ఇదే మేము నమ్మినేది. నాకంటే ముందు వెనక తరాల వారు నాకు చూపించినది కూడా ఇదే. నేను కూడా నీకు ఇదే చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అబద్ధం. నేను ఎక్సైజ్ ఆఫీస్కి పోయినా. పుల్లయ్య అనే ఒక తొగట కులస్తుడు నాకు ఇతను పుల్లయ్య తొగట కులస్తులు. ఈ పిల్లోడు చిన్న పని చేసుకొని మగ్గం నేసుకొని బ్రతికేవాడు. వాళ్ళ తల్లి మరణిస్తే కర్మకాండ 11వ రోజు చేసుకునే సందర్భంలో మన సాంప్రదాయం మీ అందరికీ తెలుసు. మన తల్లులైనా తండ్రులైనా స్వర్గస్థులైనప్పుడు కర్మకాండ 11వ రోజు చేసేటప్పుడు మనకు సంబంధించిన బావలను, అన్నలను, పెద్దలు, దాయాదులను పిలుచుకోవడము, బ్రాహ్మణాయన రావడం, అదంతా ఏదో పిండ ప్రదానం చేయడం, భోజనం చేసుకోవడం, మద్యం సేవించడం, అదంతా కూడా సాంప్రదాయంలో భాగమే. అందులో భాగంగా ఆ పిల్లోడు వాళ్ళ తల్లి కర్మకాండకు సంబంధించి బంధువులు వస్తే 7 బాటళ్ళు తీసుకుపోయినాడు. దాన్ని 30 బాటళ్ళని ఎక్సైజ్ అధికారులు చెప్పినా ప్రవీణ్ కూడా దాన్ని అట్నే పలికినా 30 క్వార్టర్ బాటళ్ళు. ఇది చెప్పరు, అశ్వత్థామ అత కుంజరహ అంటారు. 30 బాటళ్ళని చెప్పేటప్పుడు ఎక్సైజ్ వాళ్ళైనా ప్రవీణ్ అయినా 30 క్వార్టర్ బాటళ్ళు అనాల. 30 బాటళ్ళు అంటే ఏమనుకుంటారు? 30 ఫుల్ బాటలు అనుకుంటారు. అందుకే నేను ఆ రోజు చెప్పినా,
7 ఫుల్ బాటిళ్ళు అని చెప్పినా. నేను 7 బాటిళ్ళు అనలే. ఆ రోజు కూడా 7 ఫుల్ బాటిళ్ళు అన్నా. ఈ పిల్లోడు తన స్నేహితులో బంధువులో కలిసి బ్రాందీ షాపుకు పోయి, ప్రభుత్వం వారి బ్రాందీ షాపుకు పోయి, ఒక మనిషికి 3 బాటిళ్ళే ఇస్తారంటే 3 బాటిళ్ళు తీసుకొని, ఇంకొక స్నేహితుడు ఇంకొక తమ్ముడు ఆ రంధ్రంలో చేయి మరొక 3 బాటిళ్ళు తీసుకొని, మరొక బావమరిది బ్రాందీ షాపు రంధ్రంలో చేయి ఇంకొక బాటిల్ తీసుకొని 7 బాటిళ్ళు పద్ధతి ప్రకారమే తీసుకున్నారు. 7 బాటిళ్ళు తీసుకొని ఇంటికి పోవాలా. ముగ్గురు 3 బండ్లలో పోవడానికి ఈ పిల్లోడు ప్రవీణ్ లాంటి షావుకారి కాదు. ఎక్సైజు ఎస్ఐలు సిఐలు మాదిరి ధనవంతుడు కాదు. ప్రభుత్వ జీతాలు లేవు. మగ్గం నెయ్యాలా, బతకాలా. 3 మోటార్ సైకిళ్ళు ఉండవు. ఒక్కొక్క 3 బాటిళ్ళు మోటార్ సైకిళ్ళు పెట్టుకొని పోవడానికి 7 బాటిళ్ళు సంచిలో పెట్టుకొని ఒకే మోటార్ సైకిల్లోనే తన తమ్ముడో తన బామర్దో పోతే 7 మీ దగ్గర ఉండాయని చెప్పి ఈ పిల్లోని పట్టకపోయి ఎక్సైజ్ స్టేషన్లో పెట్టినారు. పెడితే ఈ పిల్లోడు తన వార్డు కౌన్సిలర్కు ఫోన్ చేసినాడు. అరుణమ్మ ఆ వార్డు కౌన్సిలర్, రజక బిడ్డ. అరుణమ్మ భర్త నాగేంద్ర. అక్కడికి కౌన్సిలర్ భర్త పోయి విషయం అడిగితే, వీళ్ళ తల్లి కర్మకాండ జరుగుతుంది వదిలేయండి అని అడిగితే వాళ్ళు వదిలేయకపోతే ఈ పిల్లోడు ప్రాధేయపడింది ఏం తెలిసిన, నాకు 7 బాటిళ్ళు మీరు తీసుకునేటి అవసరము, తిరిగి కొనగలిగిన శక్తి కూడా నా దగ్గర లేదు, అవి నాకు అవసరం. అంతకంటే ప్రధానమైంది సమయం దాటిపోతాంది ఆడ, నా తల్లి కర్మకాండ బ్రాహ్మణాయన నన్ను ఇంటికి పంపండి అని అడిగినాడు ఈ పిల్లోడు. వాళ్ళు కనికరించకపోతే నాగేంద్ర కౌన్సిలర్ భర్త నాకు ఫోన్ చేసినాడు. అన్న, నా వార్డులో ఒక ఓటరు, ఏ పార్టీ కాదు, సామాన్యుడు ఒక ఓటరు, ఇట్లా జరిగింది అని చెబితే, తల్లి కర్మకాండ అనే విషయాన్ని వినగలిగిన నేను ఇంత అన్యాయంగా ఎట్లా చేస్తారు వీళ్ళని చెప్పి హృదయం స్పందించి నేను భోజనం చేస్తూ ఉండేవాడిని. భోజనం గబగబా పూర్తి చేసి ఆ పిల్లోని కోసం స్టేషన్కి పోయినా. ఎందుకు పోను, నాకు ఆ పిల్లోడు ఓటు వేసినాడు. ఓటు వేసి నన్ను ఆ పిల్లోని సేవకునిగా అపాయింట్ చేసుకున్నాడు. 2019లో నాకు ఓటు వేసి ఆ పిల్లోనికి సేవకునిగా నన్ను పెట్టుకున్నాడు ఆయన. ఈ 5 సంవత్సరాలు మా ప్రజాప్రతినిధి నీవు, మా యొక్క కష్ట సుఖాలకు నువ్వే బాధ్యునివి, మా హక్కులను మా అధికారులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత నీకు ఇస్తానాం రాచమల్లు, ఇదిగో నా ఓటు నీకు వేస్తానా, సంరక్షించు నన్ను నువ్వు అని ఈ పిల్లోడు ఓటు వేసినాడు. అందుకే నేను పోయినా. ఆ పిల్లోని ఓటుకు రాచమల్లు సదాసేవకుడు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకు రాచమల్లు సదాసేవకుడే. పోయినా నేను చేసిన నేరమేంది, ఎస్ఐ ఆలీ బేగ్ లోపలికి పోయిన తర్వాత నాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి, ప్రజలారా, నేను ఒక ఎమ్మెల్యేను కాబట్టి ఏ ప్రభుత్వ కార్యాలయం లేకపోయినా కూడా వారు నాకు ఎదురొచ్చి నాకు నమస్కరించి లోపలికి పిలుచుకపోయి ఒక సీట్ ఇచ్చి కూర్చోమంటారు. ఆ రోజు కూడా అట్టే నన్ను బయటకు వచ్చి ఒక లేడీ కానిస్టేబుల్ నాకు నమస్కారం చేసి లోపలికి పిలుచుకొని పోయి ఒక సీటు చూపించింది. కూర్చోండి సార్ అని. ఎస్ఐ గారు ఎక్కడమ్మా, సిఐ గారు ఎక్కడమ్మా అంటే, మీరు కూర్చోండి సార్ పిలుస్తానని చెప్పి ఆమె ఒక సీటు చూస్తే ఆ సీట్లో కూర్చుంది. గ్లాస్తో నీళ్లు తెచ్చింది, తాగినానమ్మా అని చెప్పిన. తర్వాత ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐ సీటా సిఐ సీటా అవన్నీ నాకు తెలియవు. వారు చూపించిన ఆసనంలో నేను కూర్చున్నా. అయినా ఏ ఆఫీసులో అయినా కానీ, ఏ ఎస్ఐ అయినా, ఏ సిఐ అయినా, ఏ కమిషనర్ అయినా, ఎండిఓ అయినా, నేను పోయినప్పుడు వారు నాకు వారి ఆసనాన్ని చూపించడం ప్రోటోకాల్. కానీ నేను గౌరవంగా వారు నాకు ఇస్తారు, సంస్కారయుతంగా నేను పక్కన కూర్చుంటాంట. ఆ రోజు కూడా కూర్చున్నా. ఎస్ఐ నేను అడిగిన మాట, ఎందుకు ఈ పిల్లోని పట్టకొచ్చినారు, ఎందుకు ఈ పిల్లోని పెట్టినారు, విషయం ఇది అని చెప్పినాడు. తప్పు కదా అట్లా, తల్లి కర్మకాండ, అతను 3 బాటిల్లే కదా తీసుకునేది, 3 సార్, మరొక 3 వేరే వాళ్ళు కదా, మరొకటి వేరే వాళ్ళు కదా. అవును సార్, మరి ఎందుకు పట్టుకున్నారు, 7 కలిసి ఒక మోటార్ సైకిల్ వస్తా అంటే అతనికి 3 మోటార్ సైకిల్ ఉండవు కదా అన్నా నేను. మాకు సంబంధం లేదు సార్ అన్నాడు. ఏం చట్టం ఇది, న్యాయం కాదు కదా అన్నా. ఏం సార్, చట్టాలు మేము చేసేవాళ్ళం కాదు కదా అన్నారు. ఈ చట్టం మేము చేయలేదప్ప, చంద్రబాబు నాయుడు చేసినాడు అని చెప్పిన. 6 బాటిళ్ళు మించి ఉంటే పట్టుకోవాలని చంద్రబాబు నాయుడు చేసినాడు. 6ను 3 చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, మేము. ఈ ఫస్ట్ 6 బాటిల్ అనే చట్టం చేసినాడు ఎవడు,
చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు 6 బాటలు చేసినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు 3 బాటలు చేసినా, ఎవరు చేసినా కూడా ఇది ప్రజలకు అంత ప్రయోజనకారి కాదు. ఈడ ప్రభుత్వాలను విమర్శించడం అనే దానికంటే సామాన్య ప్రజల యొక్క ఇబ్బందిని గురించి చర్చించడమే ఈడ ప్రాధాన్యత. అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించకుండేవి పోము. నేను అక్కడ ప్రస్తావించినప్పుడు నాకు ఎస్ఐ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇట్లా సామాన్యులపైన, ప్రజలపైన, బలహీనులపైన మీరు కేసులు పెడితే ఎట్లా నేను అడిగినప్పుడు ఆ ఎస్ఐ గారు నాకు చెప్పినది ఏంటంటే, ఏం చేయాలా సార్, మా ఎక్సైజ్ ఏఎస్పీ గారు మాకు టార్గెట్ ఇచ్చి వారంలో ఇన్ని కేసులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పినాడు. అప్పుడు నేను అన్నమాట, అంటే సామాన్యులు తప్పు చేయకపోయినా, బలహీనులు తప్పు చేయకపోయినా మీ టార్గెట్ కోసమని ఇటువంటి కారణాలు చూపించి కేసులు పెట్టడం అనేది ఏమి న్యాయమో, సామాన్యులపైన కేసు పెట్టే విషయంలో మీ ఏఎస్పీ కాదు, ఎస్పీ కాదు పెట్టకూడదు అని చెప్పిన. ఇది నేను చెప్పిన మాట. సామాన్యులపైన, బలహీనులపైన నేరం చేయకపోయినప్పటికీ కూడా ఎస్పీ కాదు కదా, ఎక్సైజ్ ఎస్పీ ఏసినా పెట్టకూడదన్న. ఇది కడప జిల్లాకు సంబంధించిన భాష, యాస. ఒకవేళ నేను ప్రజాప్రతినిధిగా ఆ మాత్రం దురుసు పదాన్ని కూడా అనకూడదు అనేది నాకు అర్థమైంది కాబట్టి మరుసటి దినం క్షమాపణ కూడా చెప్పినా. ఆ మాత్రం దురుసు పదాన్ని కూడా నేను అనకూడదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ గారికి, ఎస్పీ శాఖ వాళ్ళందరికీ కూడా నా పదాన్ని వెనక్కి తీసుకుంటానా, నా మాట వలన మీ మనస్సు గాయపడి ఉంటే క్షమించండి, కానీ 3 బాటలు మించి అని పట్టుకుండే మీ నిర్ణయం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి వ్యతిరేకమే నేను. సామాన్య ప్రజలు మీరు బాధించే విధానానికి నేను వ్యతిరేకనే. ఆ సిద్ధాంతంలో మాత్రం మీతో ఎప్పుడైనా కొట్లాడతా. ఈరోజు మీరు పట్టకపోయినా కొట్లాడతా నా ఊరి ప్రజల కోసం. ఇది నేను చెప్పింది. ఒక్క మాట వారిని బూతుపదం కానీ, ఒక్క మాట ఒరే అని కానీ, తూస్కారంగా కానీ, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ ఎక్కడా నేను యూజ్ చేయలే. రికార్డ్ అయి ఉంది, మీరందరూ ఉన్నారు. ఇది నేరం అన్నట్టు చూపించినాడు మళ్ళా ప్రవీణు. ఏం చెప్తాడు ప్రవీణు? ఈ పిల్లోడు మద్యం వ్యాపారం చేసేటోడని చెప్తాడు. ఈ పిల్లోడు మద్యం వ్యాపారం చేసే బెల్ట్ షాప్ అమ్ముకునేవాడు 30 బాటలు కొనబోతే మద్యం అమ్ముకునేవాని కోసం పోయినాడని చెప్పి ఈ పిల్లోడు మీద మాట్లాడతాడు. తొగట కులస్తుని పైన. బీసీ తొగట కులస్తుడు, మగ్గం నేసేవాడు బీదోడు. ఇది అబద్ధం కాదా? అంటే నన్ను బలహీనపరిచేదాని కోసం, 4 ఓట్ల కోసం, ఒక టికెట్ కోసం ఒక తొగట కులస్తుని పట్టుకొని, ఒక సామాన్యుని పట్టుకొని వాళ్ళమ్మ కర్మకాండకు బాటలు తీసుకుపోతా అంటే మద్యం వ్యాపారానికి తీసుకుపోతారని చెబితే ఎంత అన్యాయం ప్రవీణ్ ఇది. కేసు పెట్టాలా నా మీద? దానికి ఏమంటాడు మళ్ళా? రాచమల్లు రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి పొద్దుటూరులో ఎమ్మెల్యే ఏం చెప్తే అది, ఇబ్రహీం ఆయన మాట వింటాడు, సిఏ ఆయన మాట వింటాడు, అందరూ వాళ్ళ మాట వింటారు. రాచమల్లు రాజ్యాంగం నడుస్తుంది, ఆయన మీద ఏం చేసినా కేసులు పెట్టారు అంటారు. నా రాజ్యాంగం నడుస్తుంది ప్రజలారా. రాచమల్లు రాజ్యాంగమే నడుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరి మీద మేము తప్పుడు కేసులు పెట్టినామో చెప్పమను. ముత్యారన్న మీద ఉందే? ఈవి సుధాకర్ రెడ్డి సార్ మీద కేసులు ఉన్నాయా? చెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డి మీద ఉందే? సురేష్ నాయుడు మీద ఉందే? వరదరాజిరెడ్డి గారి మీద ఉందే? వారి తనయుడు కొండారెడ్డి మీద ఉందే? ఎవరైనా సరే ఒక్కరి పేరు చెప్పండి. ఎవరి మీద లేవు. నీ ఒక్కని మీద ఎందుకున్నాయంటే, నీ ఒక్కని మీద 10-11 కేసులు ఎందుకు ఉన్నాయి అంటే, లోకేష్ చెప్పిన మాటను పట్టుకొని ఎవరు 11 కేసులు ఉంటే వాడే నేను పెద్ద పదవి ఇచ్చా అని చెప్పినాడు కాబట్టి ఎట్నొకటి నువ్వు కేసులు పెట్టుకోవాలని ఇది గీరుకోని ఒక కేసో, అది గీరుకోని ఒక కేసో, ఆ కేసులు పెట్టుకొని వద్దు టికెట్ తీసుకునే కాడికి వచ్చినావు. నువ్వు ధర్నాలు చేస్తే, మరొకటి చేస్తే, లేకుంటే బెనర్జీని హత్యా ప్రయత్నం చేస్తే, లేకుంటే మరొకటి చేస్తే, డాక్రా మహిళల మీద రాళ్లతో కట్టెలతో దాడి చేస్తే కేసులు పెడతారు. అవి వాళ్ళు చేయలే. ముక్త్యారు, ఈవి సుధాకర్ రెడ్డి, వరదరాజుడు వారు చేయలే కాబట్టి వాళ్ళ మీద పెట్టలే. నువ్వు చేసినావు కాబట్టి పెట్టారు. మరి రాచమల్లు రాజ్యాంగమే నడుస్తా అంటే నాకు తెలియక అడుగుతా, నాకు అత్యంత కావాల్సిన వాడు కాజా, మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రోటోకాల్ ఉంది. నాకు తమ్మునితో సమానమని ఇప్పుడు కాదు, ఇంతకుముందు 100 సార్లు చెప్పినా. కాజా నాకు దూరం ఉన్నప్పుడు కూడా చెప్పినా వాడు నా తమ్ముడని. మరి కాజాను
ఎస్పీ గారు కడపకు విచారణ పేరుతో పిలిచకపోతే, రాచమల్లు రాజ్యాంగం జరిగితే అధికార పార్టీలో ఉండే వైస్ చైర్మన్ పిలిచకపోతారా? ఏం నేరం చేసినాడని? క్రికెట్ బూకి. అతని క్రికెట్ బూకి ప్రస్తుతం క్రికెట్ బూకి కాదు. స్పష్టంగా చెప్తున్నాం మేము. రాచమల్లు రాజ్యాంగం నడసలే, ప్రజాస్వామ్యం నడుస్తుంది. పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా రాచమల్లు రాజ్యాంగం నడుస్తుంటే ఈ పిల్లోని కోసం నేను స్టేషన్కి పోతే నా మీద కేసు పెట్టినారు. ఇది ప్రవీణ్కు తెలియదు. ఇది నా మీద కేసు పెట్టినారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పైన సామాన్య ప్రజ కోసం స్టేషన్కు పోతే నా మీద కేసు పెట్టినారు. ఇంతకంటే డెమోక్రసీ, ఇంతకంటే పోలీసు నిష్పక్షపాతత, ఇంతకంటే పోలీస్ స్వేచ్ఛ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, రాచమల్లే ఇచ్చినాడు. పొద్దుటూరులో అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను. ఎస్, ఇది కూడా అంటారు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నాడని. అవునయ్యా, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యత్యాసం ఉంటుంది. నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరవే నేను ప్రశ్నించిన విధానానికి నా మీద 506, 353 పెట్టినారు. 506 అంటే చొరబడడం, వాళ్ళ ఎక్సైజ్ ఆఫీసులోకి నేను దౌర్జన్యంగా పోయినాను, కూర్చున్నాను, చేసినానని చెప్పి. 353 అంటే వారి విధులకు నేను ఆటంకం కలిగించిన అని చెప్పి పెట్టారు నా మీద. ఇది స్టేషన్ బెయిలే. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎంతో శిక్ష ఉంటుంది. దానికి బెయిలే, స్టేషన్ బెయిల్ ఇస్తారు. నా మీద పెట్టినారు. మరి రాచమల్లు రాజ్యాంగం నడిస్తే ఒక ఎమ్మెల్యే మీద కేసు పెడతారమ్మా ప్రజలారా? మరి ఎస్పీ నిష్పక్షపాతంగా ఉన్నట్ట, ఇబ్రహీం నిష్పక్షపాతంగా ఉన్నట్ట 3 టౌన్ ఎస్ఐ రమణ ఈ కేసు పెట్టినాడు. 3 టౌన్ ఎస్ఐ రమణ గారు నిష్పక్షపాతంగా ఉన్నట్ట, పక్షపాతమా? ఎక్కడికి నీ మాటలు? తెల్లవారి లేస్తే ఆ పిల్లోడు ఇబ్రహీం కలవరిస్తున్నాడు. ఈ జిల్లాలోనే ఇబ్రహీము బెస్ట్ సిఐ అని గుర్తింపు ఉంది పోలీస్ శాఖలో. ఈ జిల్లాలోనే ఇబ్రహీం గారికి బెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పి గుర్తింపు ఉంది వాళ్ళ పై అధికారుల దగ్గర. అట్లాంటి అధికారిని పట్టుకొని అవినీతిపరునిగా, పక్షపాతి వ్యక్తిగా, అసమర్థునిగా, ప్రభుత్వానికి బానిసవన్నట్టుగా బెదిరిస్తావు, బ్లాక్మెయిల్ చేస్తావు, హీనపరిచి మాట్లాడతావు. ఎన్నిసార్లు అతని వ్యక్తిత్వం పైన నువ్వు హననం చేసి మాట్లాడితే ఇబ్రహీం కాబట్టి భరిస్తున్నాడు నిన్ను. ఇది అయిపోయింది. భూమిరెడ్డి వంశీధర్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, ఘర్షపాటి లక్ష్మీదేవిని అరెస్ట్ చేయాలా అని అదొక కథ. ఏంది ఆ కేసు ప్రజలకు తెలియాల. పొదుపు సంఘాల్లో ఉండే మహిళలకు 40 లక్షల రూపాయలు ఈ పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ గారు ఎగరగొట్టి మోసం చేస్తే, ఆడవాళ్ళందరూ రోడ్డెక్కితే, ధర్నాలు చేసి కొట్లాడితే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, ఏఎస్పీ విచారణ చేస్తే, సంబంధించిన మున్సిపల్ శాఖ విచారణ చేసి ఆమె 40 లక్షలో ఎంతో 50 లక్షలో డబ్బులు కొట్టేసింది వాళ్ళ అని చెప్పి రూఢి చేసి నివేదిక ఇచ్చినారు. అట్లా నివేదిక ఇస్తే నేను డబ్బులు కడతా అని చెప్పి ప్రవీణ్ చెప్పడం వలన, ఇదిగో మున్సిపాలిటీ వాళ్ళు నివేదిక ఇచ్చినారు, నువ్వు డబ్బులు కట్టు అని చెప్పి పొదుపు సంఘాల మహిళలు ఒక 100 మంది ప్రవీణ్ ఇంటి దగ్గరికి వినారు. వాళ్ళు ఎవరు మా వాళ్ళు కాదు. మా ఇంటికాడికి వస్తారా మీరని చెప్పి వాళ్ళ నాయన ప్రవీణు మనుషులు రాళ్లతోనూ కట్టెలతోనూ దాడి చేసినారు వాళ్ళ మీద. ఎంటబడి కొడితే పరిగెత్తి కింద పడి ఆటోలు ఎక్కి ఆటోలు వీడియోలు మనం చూసినాం. ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా వాళ్ళు ఈ 300 మందో 200 మంది ఆడవాళ్ళల్లో చెల్లెళ్ళు ఉంటారు, భార్యలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు. వాళ్ళ కోసం పోయిన వాళ్ళు వీళ్ళు కొడతా ఉంటే వీళ్ళు కూడా ప్రతిస్పందన ఏర్పడింది. సో ఆ కేసుకు సంబంధించి రాచమల్లు రాజ్యాంగమే కనుక నడిచింటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను, నా వైపు తప్పు లేదు, వాళ్ళ ఇంటికాడ గొడవ జరిగింది, రాళ్లతో కొట్టినారు, కట్టెలతో కొట్టినారని చెప్పి వాళ్ళ మీద 307 మాత్రమే పెట్టాలా. కానీ ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి, ఇక్కడ ప్రజాస్వామ్య రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి
వాళ్ళ మీద 11 మంది మీద 307 పెట్టినారు. ప్రవీణ్ నాయన వాళ్ళ మనుషుల మీద. కానీ రాచమల్లు మనుషులు ఎంతమందో తెలుసు నా ప్రజలారా? లెక్క ఎగరగొట్టింది వాళ్ళు, కట్టెలతో రాళ్లతో కొట్టింది వాళ్ళు, బాధితులు ప్రజల పక్షాన ఉండేది మేము. జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర. పార్టీ మాది అధికారంలో ఉంది, నేను ఎమ్మెల్యేను. వాళ్ళు 11 మంది 307లో ముద్దాయిలు, నా వాళ్ళు 17 మంది ముద్దాయిలు. ఇది రాచమల్లు రాజ్యాంగమా? 17 మంది ప్రజలారా. అంతటితో అయిపోలే, 5 మందిని అరెస్ట్ చేసినారు. వాళ్ళను, ప్రవీణ్ను 5 మందిని, మా వాళ్ళను 5 మందిని అరెస్ట్ చేసినారు. వీరు 5 మందిని వైఎస్ఆర్ తెలుగుదేశం, సరే 5 మందిని సెంట్రల్ జైలుకు పంపించినారు. ఆ తర్వాత కోటం ప్రతాప్ రెడ్డి అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఇంట్లో ఉంటే అరెస్ట్ చేయకుండా వదిలేసినారు పోలీసులు. పెద్దోడు 70 ఏళ్ళు ఉండాయి ముసలోడు అని చెప్పి మీరు కాల్లో కడుపులో పట్టుకుంటే వదిలేసినారు. రాచమల్లు రాజ్యాంగం నడిస్తే మీ నాయన బయటికి పోతాడా? పోలీసులు మంచోళ్ళు కాకపోతే మీ నాయన బయటికి పోతాడా? పోలీసులు దయార్థ హృదయంతో ప్రవర్తించినారు కాబట్టి, మీ తండ్రి వయస్సును చూసినారు కాబట్టి బయటికి పంపించి తక్కిన మీ 6 మంది ముద్దాయిలకు ముందస్తు బెయిలు తెచ్చుకునేదానికి మౌనం దాల్చినారు. మీ నాయనతో పాటు మిగతా 5 మంది కలిపి మొత్తం 6 మంది యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నారు. అంటే మీరు యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోవాలంటే 20 రోజులు నెల సమయం పడుతుంది కదా. మరి ఆ 20 రోజులు నెల రోజులు పోలీసులు మీ వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే అది రాచమల్లు రాజ్యాంగమా, పోలీసుల యొక్క మంచితనమా? ఏమనాలా? అక్కడికి అయిపోయింది. ఇక మా వాళ్ళల్లో 5 మంది పోతే 12 మంది ఉన్నారు. ఈ 12 మందిని మేము నేరం చేయలేదు, మా పేరు తొలగించండి అని ఎస్పీకి అర్జీ పెట్టుకున్నారు. మా వాళ్ళను సంరక్షించుకోవడం కోసం మేము పోయినాము, మా దగ్గర కట్టెలు కానీ రాళ్ళు కానీ మేము దాడులు చేయలేదు, మీరు వీడియో చూసి మమ్మల్ని తొలగించండి అని చెప్పి అర్జీ పెట్టుకున్నారు. ఆ అర్జీ ఆధారంగా ఆనాటి ఎస్పీ అంబురాజన్ గారు పరిశీలన చేసి విచారించి మీ వైపు న్యాయం ఉంటే న్యాయం చేస్తామని చెప్పినాడు. ఆ తర్వాత ఆ కేసును పక్కన పెట్టినారు. మేమేమనుకున్నాం, న్యాయం చేసి తొలగించినారేమో, మా పేర్లు లేవేమో అనుకున్నాం. ఇప్పుడు ప్రవీణ్ వచ్చి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలే మీరు పోలీసులను ప్రశ్నిస్తే, అప్పుడు కొత్త ఎస్పీ ఏంది ఆ కేసు అని విచారిస్తే ఆ కేసు అట్నే ఉంది. ఆ కేసు అట్నే ఉంది. ఇప్పుడు ఆ 12 మందిని అరెస్ట్ చేయమని ఎస్పీ గారు ఆదేశాలు. నిష్పక్షపాతంగా రాచమల్లు రాజ్యాంగం లేదు కాబట్టి 12 మంది అరెస్ట్ చేయమని. 12 మంది ముద్దాయిలు మా వాళ్ళు 2-3 కౌన్సిలర్లు ఉన్నారు. అందులో తప్పుడు కేసు బనాయించిన ఆనాడు వీళ్ళు ఇచ్చిన తప్పుడు పేర్లు ఘర్షపాటి లక్ష్మీదేవి ఇచ్చినారు, భూమిరెడ్డి వంశీ ఇచ్చినారు, ఎవరెవరో ఇచ్చినారు. మీరు కొట్టేటప్పుడు చేతులు అడ్డం పెట్టినా మీరు కేసు అంటే. ఈరోజు పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా ఉంది కాబట్టి, మేము నిష్పక్షపాతంగా ఉన్నాం కాబట్టి, మా రాజ్యాంగం నడచలే కాబట్టి 12 మంది మా వాళ్ళు ఉంటే మీరేమో యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నారు. ఈరోజు మా వాళ్ళేమో యాంటిసిపేట్ బెయిల్కి పోలే, ఎస్పీ గారేమో అరెస్ట్ చేయమన్నారు. మా వాళ్ళు 12 మంది ఊరు వదిలిపెట్టి బయటికి వినారు. ఊరు వదిలిపెట్టి వినారు. ఘర్షపాటి ఊర్లో లేదు, భూమిరెడ్డి వంశీధర్ లేడు, వాడు అక్రము లేడు, వాడు గురుగాడు లేడు, మా కౌన్సిలర్ కొడుకు. ఊరు వదిలిపెట్టి వినారు. వదిలిపెట్టిపోయి హైకోర్టులో యాంటిసిపేట్ బెయిల్కి వేసినారు. వాళ్ళకి యాంటిసిపేట్ బెయిల్ రేపు వారంలో వస్తుందో రాదో తెలియదు, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అంటున్నాడు ఈయన. మీ వాళ్ళకేమో యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నారు, మా వాళ్ళకేమో అరెస్ట్ అంటున్నారు. మీరేమో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షము, మేమేమో అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మీకేమో ముందస్తు బెయిల్లో, మాకేమో జైలు అంటున్నారు. ఏం అరెస్ట్ చేయలేదు వాళ్ళనుగా దొరకలేదంటే పారిపోయి 3 రోజులే నాయన వీళ్ళు. నువ్వు 52 రోజులు పారిపోతేనే పట్టుకోలే. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాడు నువ్వు పారిపోతేనే 53 రోజులు పట్టింది పట్టుకునేదానికి. అధికార పార్టీలో ఉండే మా వాళ్ళు పారిపోయి 3 రోజులు కాలే, అంతలేక పట్టుకోలేదంటే అని బెదిరిస్తావు. నువ్వు రమణ సిఐ గారిని బెదిరిస్తావు, ఇబ్రహీం గారిని బెదిరిస్తావు, ఎస్పీని బెదిరిస్తావు, నేను ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తానంటావు, ధర్నా చేస్తానంటావు. ఏందిందో రాచమల్లు రాజ్యాంగమా? ఇదంతా ఒక ఎత్తు. మొన్న జరిగింది 21వ తారీఖున
ఈయన పేరన్న మహబూబ్ బాషా. ఈయనకు తిప్పిరెడ్డిపల్లి దస్తగిరి తెలుగుదేశం పార్టీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి రైటో లెఫ్టో 24 గంటలు. ఆయనకు దస్తగిరి గారికి ఈయన డబ్బులు బాకీ అంట. డబ్బుల యొక్క ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈయనను ఎక్కడో రోడ్డులో గాంధీ రోడ్డులో ఎక్కడో మోటార్ సైకిల్లో పెట్టుకొని ఉంటే ఇతన్ని కొట్టి దౌర్జన్యంగా ఇతని మోటార్ సైకిల్ను అతని దగ్గర ఉండే మోటార్ సైకిళ్ళన్నీ ఎక్కించుకొని ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసి దౌర్జన్యకరంగా పోయినారు. వీళ్ళ కుటుంబ సభ్యులు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. ఖాజాను పోయి కలిస్తే ఖాజా సిఐ గారికి ఫోన్ చేసి మా ముస్లిం సోదరుణ్ణి దౌర్జన్యంగా బలవంతంగా కొట్టి తీసుకుపోయినారు, ఏం చేస్తారో కేసు ఇస్తానాము, విచారించి కాపాడండి సార్ అని చెప్పినాడు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐ గారు కానిస్టేబుల్కి చెబితే శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ దస్తగిరికి ఫోన్ చేసినాడు. ఎందుకంటే దస్తగిరి పోలీస్ స్టేషన్కు సుపరిచితుడే, నేర ప్రవృత్తి కలిగిన వాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు, అంతకుముందు బాంబింగ్ చేసిన వాడు, అంతకుముందు పగిడాల దస్తగిరి మీద విషప్రయోగం చేసిన వాడు, అనేక కేసులలో ముద్దాయిగా ఉండబడినవాడు. కాబట్టి పోలీసుల దగ్గర నెంబర్ ఉంటుంది. దస్తగిరికి ఫోన్ చేసినారు, ఆయన లిఫ్ట్ చేసినాడు. ఫలాని మహబూబ్ బాషాని మీరు కిడ్నాప్ చేసి తీసుకుపోయినారో బంధువులు వచ్చి కంప్లైంట్ చేసినారు, నోరు మూసుకొని అతన్ని పిలుచుకొని స్టేషన్కి వస్తే మర్యాద ఉంటుంది, లేకపోతే నీ మీద కేసు నమోదు చేసి పోలీస్ యాక్షన్ ఉంటుందని చెప్పినారు. అతను నేరుగా అతన్ని పిలుచుకొని స్టేషన్కి వచ్చినాడు. ఇతన్ని పిలుచుకొని స్టేషన్కి వచ్చిన తర్వాత స్టేషన్లో ఇతన్ని పోలీసుల సమక్షంలో చట్టాన్ని వేదిక చేసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో తిప్పిరెడ్డిపల్లి దస్తగిరి వాళ్ళ కుమారుడు అనుచరుడు కలిసి పోలీసుల మధ్యలో ఇతన్ని కొట్టినారు, మళ్ళీ దాడి చేసినారు. ఇతని వీళ్ళన్నను చేత్తో కాలుతో దాడి చేసి కొట్టినారు. పోలీసులు సూత్సానంగా. ఆ తర్వాత 3 టౌన్ సిఐ వచ్చినాడు, బయటికి రౌండ్స్కి పోయి జరిగినదంతా పోలీసులు చెప్పినారు. మరి ఇదంతా జరిగిన తర్వాత కేసు పెడతారా పెట్టరా ప్రజలారా? ఇతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు పెట్టినారు. 307 పెట్టలే, అది ప్రవీణ్ మల్లాది అబద్ధమే, ఆడ అబద్ధమే. 307 హత్యా ప్రయత్నం కేసు పెట్టలే, 364 పెట్టినారు. అంటే హత్యా ప్రయత్నం సంబంధించిన సెక్షన్ కాకుండా కిడ్నాప్ చేసి బండిని లాక్కొని కొట్టి దాడి చేసి పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసినారు. చూడి, వీటికి సంబంధించిన సెక్షన్ నమోదు చేసినారు. నమోదు చేసి దస్తగిరి మనుషులను ఏమాత్రము మ్యాన్ హ్యాండిలింగ్ చేయకుండా పోలీసు వాళ్ళు 24 గంటలు రిమాండ్ పంపించి ఏర్పాటు చేసినారు. ఈ లోపల ప్రవీణ్ మళ్ళా అబద్ధాల మనిషి మళ్ళీ వచ్చినాడు బయటికి. నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి ఒక 20, 30, 40 మంది అనుచరులను పిలుచుకుపోయి పోలీస్ చట్టానికి విరుద్ధంగా 30 యాక్ట్ ఇంకొకటి వాళ్ళకి అమల్లో ఉంటుంది, చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ పోయి ధర్నా చేయకూడదు, పోలీస్ కాంపౌండ్ లేకపోయి ప్లే కార్డ్స్ పట్టుకొని ధర్నా చేసి పోలీసులను దూషించి పోలీసులను బ్లాక్మెయిల్ చేసి పోలీసులను క్వశ్చన్ చేసి ఎందుకు వంశీని అరెస్ట్ చేయవు, ఎందుకు వాడిని అరెస్ట్ చేయవు, ఎందుకు ఈ కేసులో దస్తగిరి ఇచ్చిన కౌంటర్ కేసు పెట్టావు? కౌంటర్ కేసు పెట్టాలంట. ఎందుకు కౌంటర్ కేసు పెడతారు? కౌంటర్ కేసు అంటే ఏంది? వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మీరు కేసుగా మలిచినారు, మా వాళ్ళు ఇచ్చిన కేసును కూడా వీళ్ళ మీద పెట్టు అంటాడు. నేరం చేసింటే వీళ్ళ మీద కేసు పెడతారా? నేరం చేయకపోయినా కౌంటర్ పెడతారా? అది పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేస్తావా? పోలీసులు బ్లాక్మెయిల్ చేస్తావా? రమణ సిఐ గారిని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా, వాళ్ళకి చేస్తా, వీళ్ళకి చేస్తా, నీ అంతు చూస్తా అని చెప్పి నువ్వు బెదిరిస్తావా? నీ డిమాండ్స్ అంటావు. ఒకటి, ఎమ్మెల్యే గారు ఎక్సైజ్ ఆఫీస్కి పోతే ఎందుకు కేసు పెట్టలే అని నా మీద కేసు పెట్టినారు. తెలుసునా నీకు? కాకరకాయకి ముడ్డి ఏదో మూతి ఏదో తెలియదు, కానీ ప్రజలు లేక మటుకు అబద్ధాన్ని తీసుకుపోయే పరిస్థితి చేస్తావు. రెండోది, ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేయలే వంశీ వాళ్ళని అంటావు. నిన్న 5 మందిని చేసినారు, వాళ్ళు 5 మందిని చేసినారు. మీరు 11 మంది ముద్దాయిలు, వీళ్ళు 17 మంది ముద్దాయిలు. అది చెప్పినావా? మీ వాళ్ళకి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నావు, అది చెప్పినావా? బాటళ్ళు తల్లి కర్మకాండకు తీసుకపోతే మద్యం అమ్ముకునేవాడంటావా? అబద్ధం కాదా? అశ్వత్థామ అతక్ కుంజరహ అన్నట్టు ఇతని మీద 30 బాటళ్ళు అంటావు. 30 కాదు, 7 ఫుల్ బాటళ్ళు, 30 క్వార్టర్ బాటళ్ళు. పోలీస్ స్టేషన్లో దాడి చేసి మీరే ధర్నాకు దిగితే ఇది ఎవరి రాజ్యాంగమో ఎవరి ప్రజాస్వామ్యమో ప్రజలు అర్థం చేసుకోవాలా.
కొట్టింది మీరే, ఇతన్ని స్టేషన్లో మళ్ళీ దాడి చేసి ధర్నా చేసింది మీరే. ఎన్ని అబద్ధాలు ప్రజలారా ఆయన చెప్పేది. పిల్లోడు పట్టుమని 40 సంవత్సరాల వయస్సు లేదు, కౌన్సిలర్ పదవి కూడా అలంకరించలే, ఇన్ని అబద్ధాలు పుట్టాడు అబద్ధాలు చెప్తున్నాడంటే నిజంగా ఈ పిల్లోనికి పదవి వస్తే ఈ ఊరు బ్రతుకుతుందే? ఈ ఊరిలో ఉండే ప్రజలు సక్రమంగా జీవించగలుగుతారా? రాజ్యాంగం రాచమల్లు, రాచమల్లు రాజ్యాంగము. నా రాజ్యాంగమే కానీ ఉంటే నా మీద కేసు పెట్టరు. నా రాజ్యాంగం కానీ ఉంటే ఇతని మీద దాడి చేసిన దాంట్లో ఇప్పటికి ధర్నా చేసిన దానికి ప్రవీణ్ మీద కేసు పెట్టలే. నా రాజ్యాంగమే నడిస్తే కోటం ప్రతాప్ రెడ్డి వాళ్ళ ఆయన జైలుకు వేయండు. నా రాజ్యాంగమే నడిస్తే మీ వాళ్ళు యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోరు. నా రాజ్యాంగమే నడిస్తే నా వాళ్ళు 17 మంది ముద్దాయిలు గారు. నా రాజ్యాంగమే నడుస్తుంటే నా కౌన్సిలర్లు పరారిలో ఉండరు. నా రాజ్యాంగమే నడుస్తుంటే నా వైస్ చైర్మన్ కాజా విచారణకు తీసుకుపోరు. దయచేసి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ గెలుపు ఓటముల కంటే, ఈ రాజకీయ పదవుల కంటే సత్యము అసత్యము, వ్యక్తిత్వం లేని మనుషులు అనే ఈ ఒక్క వ్యత్యాసాన్ని మీరు మనస్ఫూర్తిగా కళ్ళతో కాకుండా హృదయంతోనూ బుద్ధితోనూ గమనించండి ప్రజలారా. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు సత్యం చెప్తున్నారు, ఎవరు మా సేవకులు, ఎవరు పదవుల కోసం ఆగిత్యం చేస్తున్నారు అనేది మీరు హృదయపూర్వకంగా మీ హృదయాన్ని తెరిచి చూడండి. నేను కానీ, నా పార్టీ కానీ, నా తమ్ముళ్ళు కానీ, నా చెల్లెళ్ళు కానీ అబద్ధాలు చెప్పినా, ఆగిత్యంగా మేము మాట్లాడినా మమ్మల్ని విస్మరించండి, మర్చిపోండి. మాకు ఓటే వేయొద్దు, రాజకీయ భూస్థాపితం చేయండి మాకు. కానీ ప్రవీణ్ చెప్పే అబద్ధాలను మాత్రం, ఇంత చిన్న వయసులో ఇన్ని అబద్ధాలు చెప్పి ఆ పిల్లోని మాత్రం ఒక కంటితో కాదు 2 కళ్ళతో మీరు గమనించమని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాకు ఒక అభిప్రాయం ఉన్నది ఇంతకుముందు ప్రజలారా. పోలీసులు చాలా గట్టిగా ఉంటారు, ఉద్యోగ విధి నిర్వహణలో కఠినంగా ఉంటారు. అట్టి కఠినంగా ఉండేవాళ్ళు కూడా ఒక్కరికి భయపడతారు అనుకుంటాను. ఆ ఒక్కరు ఎవరంటే ఆడవారికి. ఆడవారంటే భయపడతారు. పోలీస్ స్టేషన్లో స్త్రీలు ఉన్నా, ఆడోళ్ళ కేసులన్నా భయపడతారు, పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అనేది నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు నాకు ప్రవీణ్ తెలియజేసినది ఏంటంటే, పోలీసులు ఆడవారి కంటే ఎక్కువ భయపడేది ఎవరికంటే ఆగిత్యంగా ఎక్కువ ఎవరైతే అబద్ధాలు చెబుతారో, ఎవరైతే పోలీసుల మీద బెదిరించుకొని పిటిషన్లు అంటారో వాళ్ళకు భయపడతారు పోలీసులు అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు పోలీసులు ఈ ప్రొద్దుటూరులో ప్రవీణ్ నోరు అంటే ఖచ్చితంగా భయపడుతున్నారు. అది నోరు కాదు, మున్సిపాలిటీ కాలవ. ఈ నోట్లో నోరు పెడితే కంపు కొడతాదని చెప్పి పోలీసులు గ్రహించినారు. ఎందుకంటే అంత ఆగిత్యంతో కూడిన అబద్ధాలు. ఎంత ఆగిత్యంతో కూడిన అబద్ధాలు అంటే, ఆ పిల్లోని పెట్టుకొని మద్య వ్యాపారస్తుడు అంటాడు, వీళ్ళ మీద దాడి చేసి ధర్నా అంటారు, రాచమల్లు రాజ్యాంగం అంటారు, నా మీద కేసు పెట్టినా కానీ పెట్టినే చెప్పరు, కాజాను పట్టకపోతే చెప్పరు, మా వాళ్ళ మీద 17 మంది పెడితే మూసి పెడతాడు, మీరు యాంటిసిపేట్ బిల్ తెచ్చుకుంటే మూసి పెడతారు, నువ్వు 50 రోజుల పరాల్లోనే పట్టుకోకునేది అది చెప్పరు. పోలీసులు నిన్ను రాసి రంపాన పెట్టినట్టు ఎన్కౌంటర్ చేశారంట. ఎందుకు చేస్తారు ఎన్కౌంటర్ నిన్ను పోలీసు వాళ్ళు? ఎన్కౌంటర్ చేయడానికి నువ్వు తీవ్రవాదివే, కాశ్మీర్ ఉగ్రవాదివే, మిలిటెంటువా? కాదు. నువ్వు సామాన్యమైన ప్రజలలో ఒక ప్రజవు, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జివి. ఎక్కువ మాట్లాడాలంటే మంచి అబద్ధాల కోరున చంపరు, ఎన్కౌంటర్ చేయరు. అబద్ధాలు చెప్పే వాళ్ళను చంపే బాధ్యత పోలీసులది కాదు. ఓటుతో ప్రజలు చంపుతారు ప్రవీణ్, ఓటుతో ప్రజలు చంపుతారు. నీకు ఎంతో వినయపూర్వకంగా నీకు ఇంతకుముందు చెప్పినా, ఇప్పుడు చెప్తానా, ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా. వాళ్ళు ఏమి చెప్పినా, మేమేమి చెప్పినా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా అబద్ధమేదో నిజమేదో గ్రహించి సత్యం వైపు నిలవడం అని చెప్పి ప్రజలకు 100,000,000 వందనాలతో చెప్తాను గ్రహించమని. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇట్లా ఆగిత్యంగా అబద్ధాలు చెప్పే వాళ్ళకు మీరు ఆలోచిస్తే ప్రమాదం. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరి మీద అయినా సరే తప్పు చేసిన వారి మీద నిష్పక్షపాతంగా ఉండాల్సిందే. మీ పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేసిన తర్వాత మీరు వీడియో చూసి దాంట్లో ఎవరెవరు వచ్చి ధర్నా చేసినారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయండి. వాళ్ళ ఆగిత్యాలకు అబద్ధాలకు పులి స్టాప్ పెట్టండి. మీ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉండారో
వాళ్ళు నిజాయితీగా పనిచేస్తూ ఉండారు. వాళ్ళ పక్షాన గట్టిగా పై అధికారులు నిలబడతారు, నిలబడాలని కోరుకుంటారు.